పరిధిలోని ఆయా గ్రామంలో వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరగడంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. హాజీపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరగడంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, టీకనపల్లి, పడతనపల్లి, సబ్బెపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీళ్లలో నిండిపోయింది. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. హాజీపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో పట్టాలు కప్పినప్పటికీ వడగండ్ల వానతో పాటు ఈదురుగాలి రావడంతో పట్టాలు కొట్టుకుపోయి ధాన్యం తడిసిపోయిందని రైతులు దిగాలు చెందారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో సకాలంలో విక్రయాలు జరపకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. హాజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో నిర్వాహకుల వైఫల్యం వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వేచి చూస్తున్నామని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున వర్షం కురిసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలు నిర్వాహకులు రైస్ మిల్లులకు తరలించకపోవడంతో సుమారు 600 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. లారీలు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు, ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న అకాల వర్షం కారణంగా ఇక్కడ మనకి ఐకేపీ సెంటర్ ఆజుపూర్ ఐకేపీ సెంటర్లో ఉన్న అట్లు మొత్తం తడవడం జరిగింది. ఇట్లను కనీసం ప్రభుత్వం ఆల్రెడీ 2 కిలోల 200 గ్రాములు ఏదో విధంగా కట్ చేస్తుంది. అది తాళ్ళంటూరు తప్ప అంటూరు. అసలు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన వడ్లకు మనకు తాళ్ళు తప్ప అసలు ఉండదు. అది వాళ్ళు ఫ్యాన్ నెంబర్ 3, 4 ఇట్లా పెడతా ఉంటారు కాబట్టి అసలు ఆ అవకాశం లేదు. కాకపోతే స్టిల్ కూడా వాళ్ళు కడియేద్దాము రైతుల నుంచి మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి ఎంతో కొంత కడియేద్దామనే ఆలోచన ధోరణితోనే వాళ్ళు ఈరోజు ఆ 2 కిలోలు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సరే అది కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటిది రైతుకి ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది. రాత్రి జరిగిన అకాల వర్షానికి మళ్ళీ బస్తాలు తడవడం జరిగింది. ఆల్రెడీ జోకిన కాంట వేసిన బస్తాలు తడవడం జరిగింది. అవి కనీసం అవి అట్లనే 2 కిలోలు 200 ఎట్లా కన్సిడర్ చేసుకుంటారు. దానిపైనే మళ్ళీ ఏం కమ్యూనికేషన్ లేకుండా మళ్ళీ ఏం డిస్కషన్ లేకుండా కనీసం ఈ మిల్లర్లు యాక్సెప్ట్ చేయాలని మేము రేవంత్ ప్రభుత్వాన్ని రైతులకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది చేస్తే కనీసం ఇక పోయిన 2 కిలోలు ఎట్లా పోతున్నాయి ఇది కనీసం తడిసినాయన్న కొన్నోడు మాకు ఏ రిస్క్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ బత్తాలన్నిటిని మనం పల్టాయించి మళ్ళీ ఆరబెట్టాలంటే మళ్ళీ ఈరోజు నైట్ వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నదా లేకుంటే రేపు వచ్చే ఛాన్స్ ఉన్నదా అనేది ఎవరికి తెలియదు. సో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వాటిని మళ్ళీ కప్పుకోవడం మళ్ళీ వేసుకోవడం ఇదే అవుతాయి. ఇప్పుడు రేపటి పంటకు మనం ఎప్పుడు ఈ వరి నమ్ముకుంటాం, ఎప్పుడు పైసలు వస్తాయి, ఆ పంటకు పెట్టుబడి ఎప్పుడు దొరుకుతుంది. ఇక ఈ ప్రభుత్వం రైతులను కనీసం ఈ విధంగానైనా ఉన్న పల్లంగా ఈ బత్తాలను లిఫ్ట్ చేసి మిల్లర్లతోని ఏమన్నా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఉన్న పల్లంగా వీటిని యాక్సెప్ట్ చేస్తే అదే మాకు సంతోషం అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సారు మేము 15 రోజుల పొలం అడ్లు కోసి ఆరినాయి, మేసర్ వచ్చింది, ఇవి వర్షానికి తడిచినాయి. మా కోసింది మేము ఎంత కష్టపడతానో చూడండి. ఎన్ని రోజులు అయితే 15 రోజులు అడ్లు ఉల్లారినాయి. నాకు ఉన్నదే 2 ఎకరాల భూమి, నేను కష్టపడి బతికేటువంటి. మరి ఇట్లా కొనకపోతే మేము ఎట్లా బతుకుడు? మా సంగతి ఏంది? మీరు ఎవరు అత్తలేరు చూస్తలేరు. వర్షానికి చావు చస్తాను తెల్లని దాకపోతుంది. అయ్యా మేము 6 కాలం కట్టడి చేసినాం, అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మళ్ళీ పట్టించుకున్న 4 లేడు, ఎవరు లేరు. మా ఆనకు బత్తాలని నడిచినాయి. ఇప్పుడు మాకు ఒక్క లారీ వస్తుంది, మా బత్తాలు పోలేదు. బాగా ఇబ్బంది, అప్పుల పాలైనాం. అప్పులు తీర్చట్లేవు, మాకు కష్టం ఉన్నది బాగా. మళ్ళీ పట్టించుకున్న 4 లేడు, మళ్ళీ కొద్దిగా పట్టించుకొని దయచేసి బత్తాలు పోయేటట్టు చేయండి. తొందరగా పంపించాలా? తొందరగా పంపించి మాకు బాగా ఇబ్బంది ఉన్నది, అప్పులు బాగా అయినాయి. ఇక మరి ఆఖరికి మా బతుకు ఏమైందో తెలియదు మాకు. అటు పోకుండా అప్పుల బాధ బత్తాలు దాటితే కుప్పలు దాటి ఏం చేస్తుంది సార్. అనగాల పంటకు చిత్రం చేసుకోవాలి. ఈ పైసలు వస్తేనే మాకు లెక్క. సాగుకారు కట్టి మళ్ళీ మందు బత్తాలు మళ్ళీ కూలీలకు డబ్బులు ఇవ్వాలి, చేసుకోవాలి మేము పంట. ఆజపురం మండలం మాది, ఆజపూర్ మాది. పట్టించుకోండి మమ్మల్ని దయచేసి సార్లు కొద్దిగా వచ్చి చూడండి. మీరు చూడండి సార్లు చూసలేదు అలా చూడాలి. నా పేరు మహేందర్. వరి కోసి నెల అవుతుంది. వడ్లు కుప్ప వేసి నేచర్ వచ్చిన తర్వాత కుప్ప వేసి నెల అవుతుంది. నేచర్ వచ్చిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. అకాల వర్షం వల్ల ఇట్లా వడ్లు నాని మొత్తం నేచర్ పోతుంది. మళ్ళీ వీటిని ఎండబెట్టాలి. సీరియల్ నెంబర్ అని సీరియల్ నెంబర్ కాకుండా ఉన్న అడ్లన్నీ పెట్టేసారు. మా కోసి మాకంటే వెనుక వచ్చిన వాళ్ళకి కూడా అడ్లు పోతున్నాయి. అధికార యంత్రాంగం కొంచెం పట్టించుకోవాలి, కొంచెం తొందరగా పోయేటట్టు చూడండి వడ్లు.